జై శ్రీరామ్, జై శ్రీషగా. ఇది ఎలా ఉన్న నేటివ్ ఫ్యామిలీ, నేను కొన్ని మీరందరు చాలా మంచిగా ఉండరు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే మనం మొత్తానికి గణేష్ మాస్ సంబంధించి మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేయడానికి పోతున్నాం. మీరు అనుకుంటారు ఇప్పుడు ఆల్రెడీగా మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, లాస్ట్ వీడియోలో స్టోన్స్ కింద అప్లై చేసినాము. కానీ ఇప్పుడైతే మెయిన్గా మనం ఒక్క థింక్ అయితే చేయలే. మన గణేష్ మాస్ సంబంధించి మన గణేష్ మహారాజ్ సంబంధించి వాహనం గైడ్ మూషక్ మహారాజ్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం మూషక్ మహారాజ్ అయితే ఆల్రెడీగా ప్రిపేర్ అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే దాని మీద కలరింగ్ వర్క్స్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే నేనైతే మీకు మూషక్ మహారాజ్ సంబంధించి ఒక చిన్న స్టోరీ కింద ఈ వీడియోలో అయితే చెప్తాను. మొత్తానికి అయితే అందరైతే వీడియోకి మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. అండ్ మనమైతే ఈ వీడియోలో మెయిన్లీ మూషక్ మహారాజ్ సంబంధించి వర్క్స్ చేసేస్తే గణేష్ మహారాజ్ సంబంధించి అన్ని వర్క్స్ అయితే అయిపోతాయి. సో ఇప్పుడైతే మాట్లాడాలంటే వీడియో స్టార్ట్ చేద్దాం. అందరైతే వీడియోకి స్టార్టింగ్లోనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఆల్రెడీగా మూషక్ మహారాజ్ ఆడైతే కూర్చుండు. ఒకసారి మీకు డీటెయిల్తో చూపెడతాను. మూషక్ మహారాజ్ మనం ఏ విధంగా క్లేతో ప్రిపేర్ చేసామో. అండ్ అలాగే ఇప్పుడైతే కలర్ వర్క్ కింద స్టార్ట్ చేద్దాము. సో కలర్ అనేది మనం అయితే లైట్ గ్రే కలర్ అయితే చేయడానికి పోతున్నాం. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. మీకైతే తెలిసే ఉంటుంది, మనమైతే మూషక్ మహారాజ్ సంబంధించి మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి స్టోన్ వర్క్ అయిపోయినాక ఒకసారి మీకైతే చూపెట్టాలేక. సో ఈ అన్ని స్టోన్స్ అయితే స్ట్రైట్గా ఇక్కడ స్టిక్ అయిపోయినాయి, ఆరిపోయినాయి. చెవులో అయితే కొమ్మల్లాక మంచిగా అయితే వచ్చేసింది. అండ్ ఈడగిన చూసుకోవచ్చు డ్రెస్సెస్ మీద అని సైడ్ చేయి మీద ఇక్కడ ఒడ్డాన మీనగిన. అండ్ అలాగే బుక్ మీద అయినా వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే ఈడగిన చూసుకోవచ్చు పంచగిన ఈడగిన మధ్య స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే పీఠంకి ఈడ అంతా గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి రెడ్ కలర్ మీద. ఇంకోటి మూషక్ మహారాజ్ అయితే ఈ విధంగా ఈడ కూర్చోబెట్టాలి మనమైతే. సో కరెక్ట్ ఈ విధంగా అయితే మూషక్ మహారాజ్ ఈడ వస్తాడు. మొత్తం ఇప్పుడు చూస్తున్నారు కానీ ఎంతగానో వర్క్స్ అయితే అయిపోయినాయి మూషక్ మహారాజ్ సంబంధించి. సో మొత్తానికి మూషక్ మహారాజ్ సంబంధించి తోక అయినా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే కలరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. కలర్ వర్క్ చేసుకుంటానే నేనైతే మన మూషక్ మహారాజ్ సంబంధించి ఒక చిన్న స్టోరీ అయితే ఉంటుంది, అంటే మూషక్ మహారాజ్కి సంబంధించి. సో అది నా చెప్తాను. మొత్తం అయితే స్టోరీ విన్నాక నాకైతే ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే మీరు చెప్పండి స్టోరీ ఎలా అనిపించింది అనేసి. సో ఇప్పుడైతే కలరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఎప్పుడైనా మనమైతే గణేష్ మహారాజ్ సంబంధించి ఏ పిక్చర్ చూసినా ఏ ఐడల్ చూసినా మనకి మెయిన్గా మూషక్ మహారాజ్ అయితే ఆడ కనిపిస్తాడు. మనం కింద మూషక్ మహారాజ్ని అయితే మొత్తం గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. జస్ట్ మూషక్ మహారాజ్ సంబంధించి ఒక్కటే వర్క్ అయితే మనకు పెండింగ్ ఉండే. అలా అనేసి ఈ వీడియోలో స్పెసిఫిక్ మొత్తానికి మెయిన్గా అయితే మూషక్ మహారాజ్ కోసమే మనం చేసినాము. సో ఈ వీడియోలో అయితే మొత్తం మీరు కనుక చూస్తే మూషక్ మహారాజ్కి మనమైతే ఇప్పుడు కలర్ అప్లై చేసుకుంటానే నేనైతే మీకు ఈ స్టోరీ అయితే చెప్పడానికి పోతున్నాను. సో ఈ స్టోరీ అని చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఆల్రెడీగా నేను ఈ స్టోరీ అయితే ఆల్రెడీ విన్నాను. అలా అనేసి ఈ స్టోరీ అయితే నాకు ఎప్పుడైనా గుర్తు ఉంటుంది. స్టోరీ మీకు చెప్పాలనేసి మా మదర్ అయితే నాకు చెప్పింది, మా మమ్మీ అయితే నాకు చెప్పింది యాక్చువల్గా నీ యూట్యూబ్ ఫ్యామిలీకి స్టోరీ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అలా అనేసి యాక్చువల్ ఏమైందంటే ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ నుంచి అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో మనం దేవుళ్ళ కాలంలో అయితే ఒక రాక్షసుడు అయితే ఉండే. సో ఆ రాక్షసుడు పేరు అయితే గజముఖసుర్ అనే ఒక రాక్షసుడు అయితే ఉండే. సో ఆ రాక్షసుడు మంచిగా తపస్సు చేసి శివుడిని అయితే ప్రసన్నంగా అయితే చేశాడు. సో దాంతో శివుడు అయితే రాక్షసునితో అడిగారు, నీకు ఏం వరదానం కావాలి, నీకు ఏం కావాలనేసి. అయితే ఆ రాక్షసుడు అయితే ఏం వరదానం తీసుకుందంటే నాకు ఎవరైనా ఏ శస్త్రం నుంచి చంపలేడు. సో ఆ వరదానం అయితే ఆ రాక్షసుడు అయితే తీసుకుండు. సో అలా అనేసి దాని తర్వాతకి శివుడే వరదానం ఇచ్చాడని ఆ రాక్షసుడు అయితే వేరే దేవతల మీదగిన ఆ శస్త్రాలతోని ఏవైతే అని అక్కడ ఉన్న పవర్స్తోని ఆ వేరే దేవతలకైతే భయపడిపిస్తుండే. అండ్ అలాగే చాలా సతాయిస్తుండే. మొత్తం ప్రజల మీద అయితే వాళ్ళ ఇల్లుని కానీ సో అవన్నీ కొడుతుండే. సో అట్లాంటి పనులు చేస్తే అయితే అన్ని దేవతలు అయితే శివుడి కాడ వచ్చి మీరు ఏం చేశారు, ఇట్లాంటి వరదానం ఎందుకు ఇచ్చారు అని చెప్పారు. సో అలా అనేసి శివుడు అయితే మన గణేష్ మహారాజ్ని అయితే పంపించాడు ఆ రాక్షసుని జర మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని, ఇట్లాంటి చేయకూడదనేసి. సో అలా అనేసి మొత్తం యుద్ధంలోకి అయితే జరిగింది. సో దాని తర్వాత అయితే మన గణేశుడు ఒక్కడే వెళ్ళాడు, ఎందుకంటే అన్ని దేవతలకి వరదానం అయితే ఉంది మన గణేష్ మహారాజ్కి. సో అలా అనేసి గణేష్ మహారాజ్ని అయితే ఆ యుద్ధంలో ఎవరైతే ఓడిపియలేడు. సో అలా అనేసి గణేశుడు స్వయంభూ అక్కడైతే వెళ్ళారు. దాని తర్వాత అయితే గణేశుడు అయితే ఇక్కడ వెళ్ళి ముందుగా అయితే గజముఖసుడు అనే రాక్షసునికి ఒక పెద్ద సేన అయితే ఉండే కదా, అంటే ఆయన కింద ఇంకా చాలా రాక్షసులు అయితే ఉండే ఆయనతోని. సో అలాంటి అవన్నీ రాక్షసులు అయితే
మన గణేష్ మహారాజ్ అయితే ముందు అన్ని రాక్షసులతోని యుద్ధం అయితే జరిగింది. దాని తర్వాతకి మన గణేష్ మహారాజ్ అయితే ఆల్వేస్గా గెలిచిపోయిండు. దాని తర్వాతకి మెయిన్ మన గజముఖసుడితోని యుద్ధం జరిగేటప్పుడు సో మొత్తానికైతే దాని తర్వాతకైతే యుద్ధం జరిగేటప్పుడు దాంతో గజముఖసురికి తెలిసిపోయింది. సో నా వల్ల అయితే కాదనేసి, అంటే వాళ్ళ ఎంత పెద్ద దేవుడితోని ఆ యుద్ధం అనేది జరగడం నా వల్ల కాదనేసి, అలా అనేసి గజముఖసురు అయితే ఒక చిన్న ఎలుకలాగా అయితే మారిపోయిండు. దాని తర్వాతకైతే గణేష్ మహారాజ్ అయితే ఆ ఎలుక మీద అయితే కూర్చొని ఆ ఎలుక మీద అయితే కూర్చొని మొత్తం తిరుగుతుండు. అలా అనేసి మొత్తానికైతే ఎలుక మీదకి వెళ్ళి గణేశుడు అయితే దిగిండు. దాని తర్వాతకైతే గజముఖసురు అయితే గణేష్ మహారాజ్తోని క్షమ అడిగిండు. నేనైతే ఎప్పుడైనా మీ వాహనంలోకి అయితే ఉంటాను, మీతోనే ఉంటాను, ఎప్పుడైనా మీ సేవనే చేస్తాను, సో నాకైతే క్షమించండి ఇలా అనేసి అడిగిండు. సో గణేష్ మహారాజ్ గిన సరే అని చెప్పారు. అప్పటి నుంచి మన గణేష్ మహారాజ్ పూజ చేయించేప్పుడు మనం మూషక్ మహారాజ్కి పూజిస్తాం. అండ్ అలాగే మనం మూషక్ మహారాజ్ ద్వారంగానే గణేష్ మహారాజ్కి ఏమైనా మెసేజ్ పంపించచ్చు. సో మూషక్ మహారాజ్ని అయితే మూషక్ మహారాజ్ అయితే వాహనం గణేశునికి. సో ఇదే గైస్ మొత్తానికి స్టోరీ అయితే ఏ విధంగా మన గణేష్ మహారాజ్కి మూషకుడు అయితే దొరికిండు, అండ్ అలాగే మన మూషక్ మహారాజ్కి గణేష్ మహారాజ్ అయితే దొరికారు. సో ఈ స్టోరీతోనే గైస్ అందరు మన మూషక్ మహారాజ్కి పూజిస్తారు. సో గజముఖసుర్ అనే ఒక రాక్షసుడు అయితే ఉండే. సో ఇదే కదా మొత్తానికి స్టోరీ అనేది. ఒకవేళ మీకైతే స్టోరీ చూడాలని ఉంటే ఏమైనా దీంట్లో స్టోరీ సంబంధించి, సో మీరైతే ఈ స్టోరీ వేరే ప్లాట్ఫామ్ మీద కానీ అవైలబుల్ అయితే ఉంటుంది, గూగుల్ మీద కానీ. సో మీరైతే అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమైనా చిన్న పెద్ద తప్పులు జరిగితే నాకైతే క్షమించండి. మొత్తానికి ఇది ఎలా అనిపించింది అందరికీ స్టోరీ కానీ, అండ్ అలాగే మన గణేష్ కడ మూషక్ మహారాజ్ కానీ తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పేయండి. సో గైస్ మొత్తానికైతే మీరు కన్నా ఈ విధంగానే గాడ్స్కి సంబంధించి మన హిందూ దేవతలకు సంబంధించి స్టోరీస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను గిన అవే చూసుకుంటాను ఎప్పుడైనా. మీరు గిన అదే చూస్తారని నాకైతే తప్పకుండా చెప్పాను కమెంట్ బాక్స్లో. ఇప్పుడైతే కానీ నేనైతే మూషక్ మహారాజ్కి కడియం కానీ మెడలో ఒక చైన్ టైప్ గిన వేసినాను గోల్డెన్ కలర్తోని. సో మీకు ఎలా అనిపించింది అది డీటెయిల్ కానీ తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకోటి కళ్ళ మీద గిన చూసుకోవచ్చు మూషక్ మహారాజ్కి ఎంతో డీటెయిల్తో అయితే వచ్చాయి. చూసేసాక మనమైతే మూషక్ మహారాజ్ సంబంధించి వర్క్స్ గిన ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయినాక సో నెక్స్ట్ వీడియోలో మూషక్ మహారాజ్ మీద అంతా వార్నిష్ అప్లై చేద్దాం. అండ్ అలాగే స్టోన్స్ వర్క్ గిన కొంచెం చేద్దాం. ఒకసారి అయితే మూషక్ మహారాజ్ని దగ్గర నుంచి అయితే మీకు చూపెడతాను. సో చూస్తున్నారు కదా, సో ఐ పెయింటింగ్ డీటెయిల్తో చేయడం జరిగింది. సో మొత్తానికి ఎంతో బ్యూటిఫుల్గా అయితే మన మూషక్ మహారాజ్ సంబంధించి మొత్తం వర్క్స్ అయితే అయిపోయినాయి కదా. సో ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే 100% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ మూషక్ మహారాజ్ మీద వార్నిష్ అప్లై చేయడం అండ్ అలాగే కొన్ని స్టోన్స్ అయితే అప్లై చేస్తాము. సో దాంతో పూర్తి స్థాయితో ఈ గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఇక నెక్స్ట్ వీడియో వరకు అయితే అందరు వెయిటింగ్ చేయాలి. అండ్ ఇప్పుడు నుంచి షార్ట్ వీడియోస్ కింద వస్తున్నాయి కదా, సో అవి నాకు కంటిన్యూగా చూస్తూనే ఉండండి. సో టాటా బాయ్ బాయ్.